మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వరదల కారణంగా రోడ్డెక్కిన జనాలని చెప్పొచ్చు, రోడ్డెక్కిన వాహనాలని చెప్పొచ్చు అండి. ఎందుకంటే అసలు ఇంట్లో ఉండే పరిస్థితి కూడా లేకుండా పోయింది. మనం ఇప్పుడు హనంకొండలో పెద్దమ్మగడ్డ ఏరియాలో ఉన్నాము. ఒకసారి వీళ్ళతో మాట్లాడదాము. ఎక్కడ నుండి ప్లేస్ కరెక్ట్ గా ఏమంటారు? కాకతీయ కాలనీ మొత్తం వాటర్ మాయమైంది. ఒక్కరు ఆదుకుంటే లేదు, ఎన్డీఆర్ బృందం లేదు, ఏ బృందం లేదు. గవర్నమెంట్ ఇద్దరు కలెక్టర్లు ఎన్డీఆర్ బృందం ఉన్నది, ఆ బృందం ఉన్నది, ఈ బృందం ఉన్నది. ఏమన్నా ఓన్లీ పోలీసు వాళ్ళు మాత్రం వర్క్ చేస్తారు. మా కాలనీ మొత్తం వాటర్ నిండింది. ఇంకా ఫ్లోరింగ్ రేపు కూడా తగ్గదో దయచేసి పరీక్షించండి. సెన్సిస్టులు మేధావులు వచ్చి చూడండి. కనీసం వాటర్ కూడా లేదు, కరెంట్ లేదు, వాటర్ లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. తినడానికి తిండి ఉన్నది కదా, వండుకుందాం అంటే వాటర్ లేదు. ఈ పరిస్థితిలో ఉన్నామండి. దయచేసి మా కాకతీయ కాలనీ వారసులను అందరినీ ఆదుకోవాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు కూడా నమస్కరించి కోరుకుంటున్నాను. మీరు వరంగల్కి వచ్చాను కరెక్టే. వరంగల్ ప్రజలు ఇక్కడ ఉన్న అధికారులు ఏం చేస్తారో అది ఆలోచించండి. దయచేసి చూడండి ఎంత ట్రాఫిక్ ఆగింది. ఎంత పొద్దున్న నుంచి ఇదే మాకు మబ్బుల 3:30 నుంచి ఇదే ఫ్లోరింగ్ వాటర్. రేపు 3 అయితే కానీ తగ్గుదో తెలియదు. ఇక్కడ ఈ చెరువుని ఏమంటారండి? అంటే కట్ట ఉంది కదా, కట్ట లేదు మేడం. కాకతీయ కాలనీ అది భద్రకాళి చెరువు నుంచి వచ్చే నాల. అది భద్రకాళి నుంచి వచ్చే ఓవర్ ఫ్లోర్ అయి పైనుంచి పోతానే వాహనాలు వచ్చేటోళ్ళు పోటీలు అంతా చాలా ఇబ్బంది పడతారు. దయచేసి గవర్నమెంట్ ఇప్పటికైనా వాటర్ ప్యాకెట్ లో ఇంత మన్నం పుట్టాలో పులిహోర పుట్టాలో మంత్రులు కాకతీయ కాలనీలో ఒకళ్ళ పైన నడుమటికి నీళ్లు వస్తున్నాయి. దయచేసి చూడండి. మీరు విలేకరులు ఇప్పుడే వచ్చారు, దయచేసి చూడండి. ఒకసారి కాలనీ లోపల కూడా చూడొచ్చు మనము. ఇక్కడ వరకే కనిపిస్తున్నాయి. ఎంత లోతులో ఉన్నాయో చెప్పండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది వరంగల్ మేడం. మేము హాస్పిటల్ కోసం బయటకు వచ్చాము. మా సిస్టర్ కి ఆపరేషన్ అయింది. బ్లడ్ కోసం మేము నిన్న మార్నింగ్ 11 నుంచి ఇప్పటి వరకు బి నెగిటివ్ బ్లడ్ కోసం తిరుగుతున్నాము. ఎటు పోవాలని రాకపోకలు మొత్తం బంద్ అయినాయి. మేము అనుకునే పెరగడానికి మాకు దాదాపు 2 hours టైం అయిపోయింది మేడం. మాకు బ్లడ్ తో కూడా లేదు, మాకు డోనర్స్ కావాలి. నిన్న నుంచి మేమంతా ఆగమవుతున్నాం. మాకు ఓకే అంటే ఇప్పుడు అటువైపు ములుగు రోడ్ నుంచి అటువైపు దారి కూడా లేదు కదా, మీరు ఇప్పుడు బైపాస్ పట్టుకొని వచ్చారా? అవును మేడం. మేము వరంగల్ నుంచి వెళ్ళి ములుగు జంక్షన్ చక్కటి వచ్చి మళ్ళీ మేము హన్మకొండకి వెళ్ళి మొత్తం తిరుక్కుంటూ వస్తున్నాం. ఎక్కడ చూసినా ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. అధికారులు కూడా చేస్తున్నారు. అధికారులతో మార్నింగ్ నుంచి వెళ్ళి నిన్న నుంచి వెళ్ళి ఫుల్ సర్వీస్ చేస్తున్నారు. ఇంకా మంది అధికారులు కొంచెం తేలుకొని ఇంకొంచెం బాగా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే అధికారి రాలేదు. హన్మ వరంగల్ నుంచి ములుగు రోడ్డుకి వచ్చేసరికి ఇండస్ట్రియల్ ఏరియాలోకి వెళ్ళి తిరిగి మళ్ళీ ఇటు ములుగు రోడ్డు పెద్దమ్మగడ్డ మీద రావాల్సి వస్తుంది. దయచేసి ఆ రోడ్ అంతా క్లియర్ చేయండి. ములుగు రోడ్ లో 2 లారీలు ఆగిపోయాయి, వాటిని క్లియర్ చేయండి. నిన్న ఆగిపోయాయి. దయచేసి మమ్మల్ని ఆదుకోండి. గవర్నమెంట్ అధికారులకు కలెక్టర్లకు విన్నపం. నేను ఒక సీనియర్ సిటిజన్ గా చెప్తున్నా, మా కాకతీయ కాలనీ జర వాటర్ సప్లై చేయండి. దయచేసి మీకు పుణ్యం ఉంటది. రైట్. ఇక్కడ చెప్పే విషయం ఇంకొకటి ఉందండి. ఇట్లా కొంచెం అపస్మారక స్థితిలో ఉన్న వాళ్ళని ఇట్లా ట్రాఫిక్ లో కొంచెం తీసుకెళ్లడం చాలా ప్రాబ్లం అవుతుంది. అయితే వీళ్ళకైతే ఇప్పుడు బ్లడ్ కావాలంట. ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు ముందు వెహికల్ వెళ్ళవు, అట్నుంచి వచ్చే వెహికల్స్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మరి ఇలాంటి వాళ్ళకి సాయం చెందాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని అవసరం ఉంటే తప్ప బయటికి రాకండి ప్లీజ్. వేరే వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేద్దాం ఇట్లాంటి పరిస్థితులలో. సీరియస్ గా ఉందండి. ఓకే సీరియస్ ఉంటాను. రైట్. ఇదండి పరిస్థితి ఇక్కడ కాకతీయ కాలనీలో మనం ఉన్నాం ఇప్పుడు ప్రెసెంట్. అయితే ఇక్కడ భద్రకాళి నాలా తెగడం వల్ల ఫ్లో అనేది వాటర్ ఫ్లో అంతా కూడా రోడ్డు మీదకి వచ్చింది. మరి కొంచెం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనమైతే ఇప్పుడు ఈ నాలా దగ్గరకు వచ్చామండి. ఇక్కడ చూసుకుంటే టోటల్ గా ఓవరాల్ గా పెద్దమ్మగడ్డ అనేది బైపాస్ రోడ్. అటువైపు నుంచి రావాలన్నా ఇటువైపు నుంచి రావాలన్నా దాదాపు 5.5 kilometers దూరంలో కూడా ట్రాఫిక్ అనేది జామ్ అయిపోయింది. అటు ములుగు నుంచి వచ్చే బస్సులను కూడా ఇటు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఈ ట్రాఫిక్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. మనం విజువల్స్ లో కరెక్ట్ గా చూడొచ్చు. ఇది ఏమైతుందంటే భద్రకాళి చెరువు దగ్గర నుంచి కూడా ఈ పెద్దమ్మగడ్డ వయ్య ఒక నాలా అనేది వెళ్తుంది. మీకు జూమ్ చేసి చూపిస్తాను ఒకసారి. ఈ నాలా అనేది రోడ్డు పైన ఎర్లీ మార్నింగ్ 3 o'clock కి స్టార్ట్ అయింది. రోడ్ మీద నుంచి కూడా ఈ ప్రవాహం వెళ్తూనే ఉండింది కంటిన్యూస్ గా. సో దాని వల్ల హెవీ వెహికల్స్ వెళ్ళగలుగుతాయి, కానీ నార్మల్ వెహికల్స్ కి అయితే చాలా ఇబ్బంది అవుతుంది. సో మనం ఇప్పుడు లైవ్ లో చూడొచ్చు ఇక్కడ పరిస్థితి. ఆల్మోస్ట్ 5 kilometers. ఇక్కడ ఇటువైపున లెఫ్ట్ సైడ్ లో ఉన్న షాప్స్ చూసుకుంటే దాదాపుగా నీట మునిగొచ్చాయి. కార్లు కూడా చాలా వరకు డామేజ్ అయినాయి. చూడొచ్చు మనము. లోపల పెట్టుకున్న కార్లు కూడా చాలా వరకు డామేజ్ అయిపోయాయి, మునిగిపోయాయి. ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్న షాప్స్ అన్ని ఒక్కసారి చూడండి మీరు.
ఆల్మోస్ట్ మునిగిపోయి. ఈ నాలా విషయం ఇదివరకే మనం హెచ్చరించడం జరిగింది. పెద్దమ్మగడ్డ ఏరియాలో చాలా చాలా ఎఫెక్ట్ చూపిస్తది అని ఇదివరకే మనం హెచ్చరించడం జరిగింది. ఈ మొంతా తుఫాన్ తర్వాత మాత్రం తీవ్రమైన స్థాయిలో ఉంది. లైవ్ లో చూడండి ఒక్కసారి పరిస్థితి. ఒకవేళ ఇన్ కేస్ అంబులెన్స్ కనుక ఇటు నుంచి వెళ్లాల్సి వస్తే ఈ ట్రాఫిక్ లో ఇరుక్కుంటే మాత్రం దాన్ని క్లియర్ చేయడం చాలా కష్టము. అందుకే ముందు జాగ్రత్తగా దయచేసి ఎవ్వరూ బయటికి రాకండి. అవసరం ఎక్కువ ఉంటే తప్ప బయటికి రాకండి. ఎందుకంటే వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎవరైతే ఎక్కువగా వెళ్ళాలి బయటికి ఎమర్జెన్సీ ఉన్నది వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఈ ట్రాఫిక్ లో బయటకు వెళ్లే పరిస్థితే లేదు, మధ్యలో ఆగడానికి కూడా లేదు. ఈ ఇల్లు చూడండి ఒక్కసారి మీకు లైవ్ లో చూపిస్తాను. ఈ ఇల్లు బేస్మెంట్ నుంచి అంటే దాదాపు 4 ఫీట్ పైకి వచ్చినాయి వాటర్. 2 ఫ్యామిలీలు దాంట్లో ఇరుక్కొని ఉన్నాయంట. మనం చూడొచ్చు. వాళ్ళ పునరావాస కేంద్రం కన్నా దయచేసి తరలించే ప్రయత్నం చేయాలి ప్రభుత్వము. వాళ్ళు అక్కడి నుంచి మొత్తుకుంటున్నారు అసలు రావాలి అని చెప్పి. ఇంట్లో 2 ఫ్యామిలీలు ఇరుక్కుపోయాయి అంట. ఒకసారి ఆయన మాట్లాడుతున్నాడు, చెప్పండి. అసలు సార్ 2 ఫ్యామిలీ ఇరుక్కుపోయాయి సార్. రాత్రి కాంచి 2:30 కాంచి ఇబ్బంది పడుతున్నాము. అన్ని వస్తువులు, బియ్యము, బట్టలు అన్ని మొత్తం తడిచినాయి. ఇందులోనే ఉన్నారా? ఇందులోనే ఉన్నాం మేడం. ఇది పక్కకు వచ్చి ఉన్నాం. ఇంతవరకు మొత్తం పొద్దున అదే వాటర్ పోతున్నాయి మేడం. వస్తువులు అన్ని మునిగే ఉంటాయి, ఖరాబ్ అయినాయి, మొత్తం ఖరాబ్ అయినాయి. మీకు ఇప్పుడు తినడానికి అంతా ఏం లేదు, ఏమి రాలే, ఎవరు కూడా ఇవ్వలేదు. ఎవరు అధికారులు ఇప్పటి వరకు రాలేదు? ఇప్పటి వరకు రాలే. ఓకే రైట్. ప్రభుత్వం ఒక్కసారి దయచేసి ఇంట్లో ఉండి చూడడం కాదండి, టీవీలకు కాదు, ఒక్కసారి బయటికి వచ్చి రోడ్ల మీదకి వస్తే మీకు తెలుస్తుంది వీళ్ళ పరిస్థితి ఎంత దయానీయంగా ఉందో. ఇప్పుడు చూస్తున్నట్టయితే లెఫ్ట్ సైడ్ మనకు వీళ్ళు చెప్పేది ఈ యొక్క ఇల్లే. అటువైపు చూసుకుంటే లెఫ్ట్ సైడ్ లో ఉండే కాలనీస్ మొత్తం కూడా నీట మునిగాయి. ఇది రిపీట్ అవుతూనే ఉండింది. ఇప్పుడు మాత్రం చాలా ఎఫెక్ట్ చూపెడుతుంది. ఏదేమైనా ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు రావాలి. ఇటు సైడ్ ఒకసారి చూడండి ట్రాఫిక్ ఎంత మేరలా ఉందో. దాదాపు 4.5 కిలోమీటర్స్ ఉండింది మొత్తం అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా. ఇదంతా కూడా హైవే అండి, పెద్దమ్మగడ్డ హైవే. దయచేసి బయటికి రాకండి. ఒక 1-2 డేస్ అయినా కూడా అత్యవసరం ఉంటే తప్ప రాకండి బయటికి. ఎందుకంటే చాలా అవసరం ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ట్రాఫిక్ జామ్ అయితే అంబులెన్స్ రావడం ఇబ్బంది అవుతుంది. చూసుకోండి కొంచెం. దయచేసి ప్రభుత్వం కూడా ముందుకు రావాలి. ఇలాంటి వాళ్ళకు కాకతీయ కాలనీ, ఇది కాకతీయ కాలనీలో కొంచెం అప్రమత్తం అయితే బాగుంటుందని మేము కూడా తెలియజేస్తున్నాం. ఇప్పటికి ఇప్పుడు లోపల ఉన్నారా అండి? వచ్చారా? పక్కకి పొద్దున నుండి వాటర్ మేడం. ఇదండి పరిస్థితి వరంగల్.